ఈ క్యారెక్టర్ నా భార్య క్యారెక్టర్, వాడికి నానమ్మ క్యారెక్టర్. మాది సూపర్ యాక్టింగ్ అన్నారు కదా, ఇప్పుడు ఈమెడ క్లైమాక్స్ ను రక్తి గట్టించి మీ అందరి కళ్ళు తెరిపిస్తుంది. అసలు ఈవిడ ఎవరో మీకు తెలుసా? నేషనల్ లెవెల్లో ఇండస్ట్రియలిస్టులందరికీ తెలిసిన మనిషి. నెట్లో టాప్ 10లో పేరున్న మనిషి. పిఠాపురం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, మంగమ్మ ఎస్టేట్స్ కి ఓనర్, పిఠాపురం మంగతాయారు రిటైర్డ్ జడ్జి పిఠాపురం జగన్నాథం గారి భార్య. భార్యకు అన్యాయం చేస్తూ పరాయి దాన్ని పెళ్లి చేసుకోబోతున్న బడుద్దాయికి నానమ్మ. ఈ అమ్మాయికి అమ్మమ్మ. ఈవిడికి అత్తగారు. ఆ భాగీరథికి బాల్య స్నేహితురాలు. ఆ పిల్లని ఎప్పుడో చెయ్యి అన్న ఆలోచనాపరురాలు. అమ్మమ్మ గారు, ఇది తప్పు బావా అంటే స్వర్ణని, పాపం అని అంటే అత్తయ్య గారిని పో అని అవతలికి తరివేస్తున్నారు. ఈవిడి గారేమో సాక్ష్యం చూపించండి అని, ఆవిడి గారేమో ఎక్కువ పారేస్తాను, నాటకాలు ఆపండి అని అంటున్నారు. చూడు భాగీరథి, చండాల పని చేస్తున్నది కాక సాక్ష్యాలు రుజువులు మమ్మల్ని అడుగుతావా? ఆ వెధవ బోర్డు పెట్టడానికి అంత అహంకారం ప్రదర్శించావా? నామకరణం, దత్తత స్వీకరణ నా ఊళ్ళో, నా కోటలో, నా బంధువుల మధ్య అని డబ్బాలు కొట్టుకున్నావు కదా. ధైర్యం ఉంటే రా అని ఆహ్వానిస్తున్నా అని రెచ్చిపోయి వాగావు కదా. దరిద్రపు పని చేస్తూ దత్తత అంటావేమే? ఇంత నీచమైన పనిని నామకరణంతో పోల్చావేమిటే? మందో మాకో పెట్టి పెళ్ళయ్యి పెళ్ళాంతో ఉన్న నా మనవణ్ణి ఎత్తుకొచ్చి నీ మనవరాలికి జత చేస్తూ దానికి నిశ్చితార్థం అని పేరు పెట్టడానికి సిగ్గులేదు. వచ్చా, నీ ఊరికే వచ్చా, నీ కోటకే వచ్చా, కోటకే వచ్చా, కోటకే వచ్చా, కోటకే